హలో హాయ్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ కారం పొడి అండి. సో టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నా చాలా బాగుంటుంది. అంటే కాకరకాయలు చాలామంది ఇష్టపడరు కదండి. సో చేదుగా ఉంటుందని తినరు కాబట్టి వాళ్ళ కోసం ఇలా చేసి పెట్టండి. ఇలా చేస్తే ఏంటంటే అంటే మనకు చేదు అనేది అంత ఉండదు, అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మామూలు కారం పొడి ఇలానే ఉంటుందండి. సో వెల్లిపాయ కారం లాగా ఉంటుంది కాబట్టి ఈసారికి అయితే ఇలా చేసి పెట్టండి తినని వాళ్ళ కోసం. ఇంకా తినే వాళ్ళైతే ఇంకా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తినొచ్చు, అంత బాగుంటుందండి. సో దానికోసం అయితే ఇక్కడ నేను పావు కేజీ వరకు కాకరకాయలు తీసుకున్నాను. సో ఇవి వచ్చేసి మంచిగా వాష్ చేసుకొని మొత్తం అంటే వాటర్ లేకుండా చూసుకోవాలండి. క్లాత్తో తుడుచుకొని అలానే కొద్దిసేపు అంటే ఆరబెట్టుకుంటే మనకు వాటర్ అనేది అందులో ఉన్న తేమ మొత్తం పోయి మంచిగా డ్రైగా అయిపోతుంది. సో ఈ విధంగా అయితే ఫస్ట్ సైడ్స్కి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చాలా సన్నగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ అంటే రౌండ్గా కట్ చేసుకొని చూడండి, ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అంటే మీకు పెద్ద పెద్ద గింజలు ఏమైనా ఉంటే తీసేయండి. ఒకవేళ కావాలంటే కూడా ఉంచుకోవచ్చు. ఒకవేళ ఇవి ఉండడం వల్ల కొంచెం చేదు అనిపిస్తుంది కాబట్టి సో ఈ విధంగా అయితే అన్నీ తీసేయండి. సో ఇలా మొత్తం తీసేసిన తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా అంటే మరి డీప్ ఫ్రై అంటే ఎక్కువ ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు, లేకపోతే ఇలా కొంచెం ఆయిల్ కూడా చేసుకోవచ్చు అండి. సో కాకరకాయలకి వాడిని అంటే ఆయిల్ ఎక్కువ దేనికి యూజ్ చేయం, మళ్ళీ కర్రీస్కి ఫ్రైస్కి అట్లా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి సో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని అందులో 2 or 3 బ్యాచెస్గా ఫ్రై చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే ఫస్ట్ అయితే నేను కొన్ని వేసాను. సో ఇలా వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మాత్రం మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్లనే మనకు అంటే చేదు అనేది ఉండదండి. సో ఈ విధంగా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసేయండి. ఇలా తీసేసిన తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని ఉంటాయి కదండి, అవి సెకండ్ బ్యాచ్ కింద మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. సో ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొన్ని కాకరకాయలు వేసుకొని అయితే ఈ విధంగా మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే మనం కొంచెం తొందరగా అవుతుంది, లేకపోతే చాలా టైం పడుతుందండి ఇవి ఫ్రై అవ్వడానికి. సో ఇవి కూడా ఇలా చేసుకొని తీసేసిన తర్వాత ఇవైతే కంప్లీట్గా అంటే చల్లగా అవ్వాలండి. సో మీరు కావాలంటే ఇంకా కొద్దిగా అంటే ఇంకా కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఉంచుకుంటే ఇంకా అసలుగా చేదు అనేది ఏమి ఉండదు. నాకైతే ఈ విధంగా చేసుకోవడం ఇష్టం కాబట్టి ఇలా చేస్తున్నాను. సో ఇలా అలానే అందులో ఆయిల్లోనే కొంచెం అంటే కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవాలండి. సో ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. సో ఇలా చేసుకున్న తర్వాత చూడండి, ఏమైనా అంటే పెద్ద పెద్ద సీడ్స్ అలా ఏమైనా ఉంటే కూడా తీసేయండి. అప్పుడు మనకంటే చేదు అనేది అసలు ఉండకుండా ఉంటుంది. సో ఇలా కరివేపాకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఉన్న ఆయిల్ తీసేసి మీరు కావాలంటే వితౌట్ ఆయిల్ కూడా పల్లీలు అవి వేయించుకోవచ్చు, లేకపోతే కొంచెం ఇలా ఆయిల్ ఉంచుకొని అందులోకి ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే పల్లీలు వేసుకోవాలి. సో ఇక్కడ నేను అంటే పావు కేజీ కాకరకాయలకి ఎన్ని వేసుకున్నానో చూపిస్తున్నానండి. సో మీరు కొంచెం ఎక్కువ చేసుకునే వాళ్ళైతే దానికి కొంచెం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ పెంచుకోవడం అలా చేసుకోండి. సో ఇక్కడ నేను వేసుకునే కొంచెం ఎక్కువ వేసుకోవడం వల్ల కాకరకాయ పొడి అనేది కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఇలా 2 టేబుల్ స్పూన్ పల్లీలు కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కొన్ని అంటే ఎండు కొబ్బరి వేసుకున్నాను. సో ఇవి అంటే పావు కేజీకి ఇవైతే ఇన్ని అవసరం లేదండి. నాకు అంటే ఇలా అన్నీ ఎక్కువ వేసుకోవడం ఇష్టం కాబట్టి నేను వేసుకుంటున్నాను. కావాలంటే కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు పల్లీలైనా అంటే కొబ్బరి. సో ఇలా వేసుకుని అలానే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అయితే ధనియాలు జీలకర్ర వేసుకోవాలి. ఇలా వేసుకొని కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోండి. నువ్వులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అలానే మనకు హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఇలా అది కూడా వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కంప్లీట్ ఇది కూడా చల్లగా అయిపోయిన తర్వాత ఇదంతా మిక్సీ జార్లో తీసుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ అయితే ఇది మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కాకరకాయ ముక్కలు వేసుకొని అలానే కొంచెం కరివేపాకు వేసుకొని మిక్సీ చేసుకోవాలండి. సో ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీకు దానికి తగ్గట్టు కారం, నేనైతే ఇక్కడ 2.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను. సో అంటే మీ కారాన్ని బట్టి మీరు చూసి అడ్జస్ట్ చేసుకోండి. అలానే సాల్ట్ కూడా మీ టేస్ట్కి తగ్గట్టు చూసి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మిక్సీ చేసుకొని ఇందులో కొన్ని వెల్లిపాయలు 10-12 వేసుకొని ఒక పల్స్ ఇస్తే చాలండి. ఎక్కువసేపు మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా అంటే కొంచెం పొడిగా కాకుండా మెత్తగా రావడానికి రీజన్ ఏంటంటే కొంచెం పల్లీలు అంటే కొబ్బరి అలానే నువ్వులని కొంచెం ఎక్కువ వేసుకోవడం వల్ల ఇలా అయిందండి. కావాలంటే మీరు కొంచెం పొడిగా రావాలంటే తగ్గించి వేసుకోండి. అలానే మనం ముందుగా అంటే ఫ్రై చేసుకుని కరివేపాకు ఉంచుకున్నాం కదా, అవి పైనుంచి వేసుకుంటే చూడడానికి బాగుంటుంది. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో ఇలా ఇప్పుడు ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి. అలానే వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.